మొదటిగా ఈ సమయాన్ని నాకిచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల వేళలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించడానికి దేవుడి ఈ అవకాశాన్ని ఇచ్చున్నాడు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మనము ధ్యానించబోయే అంశము ఏదనగా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి ఒకసారి మనం చదువుకున్న వారమైతే, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగచేయును. ఇక్కడ దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడనంటే, నాలుక గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ నాలుక ఎంత ప్రమాదకరమైనదో, ఈ నాలుక ద్వారా మనము తెచ్చుకునే ప్రమాదాల గురించి దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ యొక్క నాలుకను అగ్నితో పోల్చినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది లేఖనంలో. అంటే ఇంత చిన్న నిప్పైనా ఎంతో పెద్ద కొండని తగులబెడుతుంది. మరి ఈ చిన్న నాలుక మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనకి మేలుకరంగా కానీ కీడుకరంగా కానీ మారుతుందని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మన శరీర అవయవాల్లో నాలుక చాలా చిన్నదిగా ఉంటుంది. మరి ఆ చిన్న నాలుకతోనే ఎన్నో ప్రమాదాలు మనము కొని తెచ్చుకుంటాం. మరి సామెతల గ్రంథంలో ఒకసారి మనం చూసినట్లయితే ఈ నాలుక గురించి మరింతగా దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఒకసారి చూద్దామండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19-20 ఒకసారి మనం చూద్దాము. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. చూసారండి, విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని ఇక్కడ మనకి తెలియజేస్తుంది. అదే 20 మనం చూసినట్లయితే, నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. నీతిమంతుల యొక్క నాలుక ఏ విధంగా దేవుడు పోలుస్తున్నాడంటే ప్రశస్తమైన వెండి వంటిది అని. కాబట్టి మనము ఇతరులతో మాట్లాడేటప్పుడు మనము ఆలోచించి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ మనము ముందుకి నడవాలి. మన నాలుక ఎప్పుడు కూడా ప్రశస్తమైనదిగా మనము కాపాడుకునే విధంగా ఉండాలి. నోరుంది కదా, నాలుక ఉంది కదా అనేసి మనము ఇష్టానుసారంగా మాట్లాడేవారుగా మనము ఉండకూడదు. అదే మరొకసారి యాకోబు పత్రికలో మనం చూసిన వారమైతే, ఇదే నాలుకతో మనము దేవుణ్ణి స్తుతిస్తాము, ఇదే నాలుకతో మనము దేవుని పోలికగా పుట్టిన మనుష్యుని మనము శపించదము అని ఇక్కడ మనకి దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, 9 మనం చూసినట్లయితే, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. చూసారండి, ఇక్కడ ఏం దేవుడు రాశాడో. మనకుండేది ఒకే నాలుక, మనకుండేది ఒకే నోరు. మరి ఈ నోటిలో నుంచే మనము ఈ నోటితోనే దేవుణ్ణి స్తుతిస్తున్నాము, ఇదే నోటితోనే మనుషులను మనము శపిస్తున్నాము. సో క్రైస్తవులుగా మనము అలా ఉండకూడదని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. లోకం యొక్క పరిస్థితులు మనం చూసినట్లయితే ఏ విధంగా వారు మాట్లాడతారో, ఏ విధంగా వారి యొక్క విధి విధానం ఎలా ఉంటుందో సమయాన్ని బట్టి వారు మారుతూ మాట్లాడుతూ ఉంటారు. కానీ క్రైస్తవులుగా సమయాన్ని బట్టి మనము మారేవారుగా, మార్పు చెందేవారుగా మనం ఉండకూడదు. మన మాట ఎలా ఉండాలని మనకి వాక్యం తెలియపరుస్తుంది అని అంటే, మన మాట అవునంటే అవును, కాదంటే కాదనే మాటగానే మన మాటలు ఉండాలి. కాబట్టి ఒక క్రైస్తవుడికి దేవుడు నేర్పించిన మాట తీరు ఎలా ఉండాలి అని అంటే, మనము మాట్లాడిన మాట ఇతరులకి ఆశీర్వాదకరంగానే ఉండాలి, కానీ మేలుకరంగానే ఉండాలి. కానీ వారిని బాధ పెట్టే విధంగా, వారికి ఇబ్బంది కలిగించే విధంగా మనం మాట్లాడిన మాటలను బట్టి వారికి
ప్రమాదాన్ని కొని తెచ్చేవారుగా, లేదా వారికి ఇబ్బందికరమైన మాటలు ఇబ్బందికరంగా ఉండే విధంగా మన మాట తీరు ఉండకూడదు. ఇంకా కాస్త మనం ముందుకు చదివిన వారమైతే ఇంకా మనకి చాలా స్పష్టతనిచ్చి మనకి కనబడుతుందండి అదే నోటి గురించి. నీటి బుగ్గలలో 11వ అధ్యాయం 11వ వచనం మనం చూసిన వారమైతే, నీటి బుగ్గలలో ఒకే జల నుండియే తియ్యని నీరును చేదు నీరును ఊరునా. నా సహోదరులారా, అంజూరపు చెట్టు ఒలీవ పండ్లైనను, ద్రాక్ష తీగలు అంజూరపు పండ్లైనను కాయన, అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తియ్యని నీళ్లు ఊరునా అని మనల్ని దేవుడు ఇక్కడ అడుగుతున్నట్లుగా కనబడుతుంది. మరి నిజమే కదండి. మనం ఒక బోరు కానీ లేదా ఒక బావి కానీ మనము వేసినప్పుడు ఒకటి ఉప్పు నీళ్ళైనా వస్తాయి, లేదా మంచి తీయని నీళ్ళైనా వస్తాయి. మరి ఆ విధంగా ప్రకృతి అంత కరెక్ట్గా ఉన్నప్పుడు, మరి దేవుని పోలికగా దేవుని స్వరూపంగా ఉన్న మనము, మరి మన మాట తీరు ఎలా ఉండాలి? మరి మన ఆలోచన విధం ఎలా ఉండాలి? మనం ఇతరులను నొప్పించే విధంగా మన యొక్క మాట తీరు ఉండకూడదు. మన మాటలు ఇతరికి మేలుకరంగానే ఉండాలి, ఆశీర్వాదకరంగానే ఉండాలి, కానీ ఇతరులను బాధ పెట్టే విధంగా ఉండకూడదు. కాబట్టి మరి ఇదే గ్రంథంలో మనము కొంతమందిని మనం చూసుకున్నట్లయితే, నేను 2 వ్యక్తుల గురించి మాత్రమే తెలియజేస్తాను. ఆ నోటి నుంచి వారు ఆ మాట్లాడిన మాటల వల్ల ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారన్నది మనకి ఈ గ్రంథమే తెలియజేస్తుందండి. ఒక వ్యక్తి గురించి మనం చూద్దాము. మిరియాము తన తమ్ముడైన మోషే దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, దేవుని చేత ఎన్నుకోబడినవాడు, దేవుని చేత అభిషేకం చేయబడినవాడు. మరి ఇశ్రాయేలును నడిపించడానికి దేవుడే అతన్ని పుట్టించుకున్నట్లుగా గ్రంథం మనకు తెలియజేస్తుంది. మరి దేవుని చేత అభిషేకించబడిన ఆ వ్యక్తిని, ఆ యొక్క సేవకుడిని లేదా నాయకుడిని ఆమె కొంచెము కూడా భయం లేకుండా అతని గురించి చెడ్డగా మాట్లాడినట్లుగా మనకి గ్రంథం తెలియజేస్తుంది. ఆమె తన అన్నయ్య అయిన అహరోను కూడా, ఇరువురు కూడా మరి ఆయన యొక్క సేవా పరిచర్య గురించి తక్కువ చేసి మాట్లాడినట్టుగా మనకి గ్రంథం తెలియజేస్తుంది. మరి దానిని బట్టి వారు ఎంత కఠినమైన పరిస్థితి గుండా వెళ్ళారు అన్నది కూడా మనకి ఇక్కడ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. అంటే వారు కుష్టి వ్యాధి దేవుని చేత శపించబడే స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా మనకి తెలుసు. మరి అలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళకూడదు అనేదే దేవుడు మనకి నేర్పిస్తున్నది. ఎందుకు వాళ్ళ గురించి దేవుడు మనకు తెలియచేస్తున్నాడంటే, వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డల్ని ఈ విధంగా మాట్లాడి ఉన్నారు, తక్కువ చేసి ఉన్నారు. కాబట్టి మీరు అలా ఉండకూడదు. అలా చేసినట్లయితే ఇలాంటి పనిష్మెంటు మీ జీవితంలో ఎదురవుతుందని దేవుడు మనకి తెలియచేయడం కోసమే ఈ వ్యక్తుల గురించి గ్రంథంలో దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. అలానే ఇంకొకరి గురించి మనం చూసుకున్నట్లయితే షిమి గురించి మనందరికీ తెలుసు కదండి. మరి దావీదు గారు రాజుగా ఉన్న సమయంలోనే షిమి చాలా విధాలుగా దావీదు గారిని బాధ పెట్టినట్లుగా, దావీదు గారిని తిట్టినట్లుగా, దావీదు గురించి చెడ్డగా మాట్లాడినట్లుగా మనకి రాజుల గ్రంథాన్ని ఒకసారి మనం చూసుకుందామండి. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 42 నుంచి 46 వచనాలు మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అతని గురించి మనకి చాలా స్పష్టత ఇచ్చి దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ కనబడుతుంది. కానీ దావీదు గారు ఉన్నంత కాలంలోనే ఆయన్ని ఏ విషయంలో కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టినట్లుగా మనకి కనబడదండి. ఆ తరువాత తన కుమారుడు రాజుగా ఉన్నప్పుడు షిమి యొక్క పరిస్థితులను బట్టి, తాను చేసిన కీడును బట్టి తనకి ఆ పనిష్మెంట్ రావడం అనేది మనకి ఇక్కడ గ్రంథం తెలియజేస్తుంది. ఒకసారి మనం చదువుకుందాము. 42వ వచనము. రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలముకైనను వెళ్ళుదువో ఆ దినమును నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసుకొనవలెనని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణం చేయించితిని కదా. మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకుంటివి. కాబట్టి యెహోవా తోడని నీవు
చేసిన ప్రమాణము, మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనక పోతివేమి అని అడిగాను. మరి ఇక్కడ కొంచెం కిందకు మనం చూద్దామండి. 46లోని రాజు యెహోయోదా కుమారుడైన బెనయకు సెలవేయగా అతడు బయలుదేరి వాని మీద పడి వానిని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. మరి దావీదును ఎన్ని విధాలుగా ఈయన ఇబ్బంది పెట్టాడో మనకు తెలుసు. ఆయన్ని కుక్క అన్నాడు, చీచి అన్నాడు, రాళ్ళు ఇసిరాడు. చాలా విధాలుగా షిమి తన నోటితో రాజుని శపించినట్లుగా మనం చూస్తాము. దావీదు దేవుని చేత అభిషేకం చేయబడినవాడు. మరి దావీదుని సౌలు ఎన్ని విధాలుగా తన్ని చంపాలని ఎన్ని విధాలుగా తను తరుముతూ ఉన్నప్పుడు కూడా సౌలును దావీదు చేతికి దేవుడు అప్పగించినప్పుడు కూడా మరి దావీదు అతన్ని చంపడానికి ఇష్టపడలేదు. ఎందుకు అనంటే మరి సౌలు కూడా దేవుని చేత అభిషేకం చేయబడిన వాడని దావీదుకి తెలుసు. కాబట్టి ఆయన్ని ముట్టకూడదని దావీదు గుర్తించి దేవునికే అతన్ని అప్పగించినట్లుగా మనకి తెలుసు. మరి అలాంటిది దావీదు కూడా దేవుని చేత అభిషేకం చేయబడిన వాడే కదా. మరి షిమి ఎన్ని విధాలుగా తనని మరి రాజుని శపించాడో తిట్టాడో మనకందరికీ తెలుసు. దానిని బట్టి తన నోటి ఫలము చేత తను మరణించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి నోరుంది కదా అని మనము ఇష్టానుసారంగా మాట్లాడేవారుగా ఉండకుండా మన నోటిని మనము ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ఆలోచించి మనము మాట్లాడవలసిన వారమైనా. అన్నిటికంటే ముఖ్యంగా మనం క్రైస్తవులము. మనం ఏ మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా ప్రతిదానికి దేవునికి మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మన మాట ఎలా ఉండాలి అని అంటే ఇతరులకి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. మన మాటలు మన సంభాషణ ఉప్పు వలె ఉండాలి. మన మాటల వల్ల ఇతరులకు మేలుకరంగా ఉండాలి. ఆ విధంగా మనము మన మాటల్ని అలవరుచుకోవాలి. సో దేవుడు మనకి నేర్పిస్తున్నట్లుగా మనము ఏమి మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక దినాన్న తీర్పు ఉంది, ఒక దినాన్న మనకి దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మన మాటలు కొంచెముగా ఉండాలి. ఎందుకంటే మనం భూమి మీద బ్రతుకుతున్నాం కాబట్టి మన మాటలు తక్కువగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనము వీరువలే వారు మాట్లాడిన మాటలను బట్టి దేవుని చేత శాపాన్ని కొని తెచ్చుకున్న వ్యక్తులుగా మరి వీళ్ళిద్దరిని మనం చూడగలుగుతాము. అలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్లకుండా దేవుడు మనకైతే ఏమో ఆజ్ఞాపిస్తున్నాడే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, అలా మనము బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. అందరికీ వందనాలు.